ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి విడుదల కావాలని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ శ్రేణులు. గానుగపేంట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెగా మెడికల్ క్యాంప్. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన ప్రభుత్వ వైద్యులు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రకాశం జిల్లా పోలీసులు. యువతను ప్రలోభ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమన్న దర్శి సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరీం. దోనకొండ మండలంలో పోల్ టు పోల్ ఇన్స్పెక్షన్ నిర్వహించిన విద్యుత్ శాఖ. గజ్జెదొంగలే ప్రజానాయకుడు చంద్రబాబును దొంగ అనడం సిగ్గుచేటని వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్లో గల రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 27 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి అధికారులు అంటున్నారని, తెలుగుదేశం పార్టీ అకౌంట్కు జమ అయిన ఆ మొత్తం పార్టీకి విరాళాల రూపంలో వచ్చాయని, వైసీపీ పార్టీ అకౌంట్కు 300 కోట్ల రూపాయలు పైబడి డబ్బులు వచ్చాయని, అవి ఏ విధంగా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి జైల్లో ఉంచి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. జగన్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, మిత్రపక్షమైనటువంటి జనసేన కానీ భయపడేటువంటి సమస్య లేదన్న విషయం మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ అని, ఫైబర్ గ్రిడ్ అని ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ 74 సంవత్సరాల పెద్ద ఆయన్ను ఏ తప్పు లేనటువంటి ఈ యొక్క కేసుల మీద, ఈ యొక్క అంశాల మీద జైల్లో వేసి ఆనందం పొందుతూ ఉన్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో అసలు తప్పే జరగలేదు, ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, ఎవరికి ₹1 లంచం ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్గా స్వయాన ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఎండీలే స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండవది, మీరు చూపించినటువంటి సిఐడి రిపోర్ట్లో 27 కోట్లు మాత్రమే వచ్చాయి, 27 కోట్ల రూపాయలు అక్రమ ధనం అని చెప్పి అన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ 27 కోట్ల రూపాయలు అనేది అక్రమ ధనం అయ్యే మాట అయితే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి, రాజకీయ పార్టీ అధినేతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు విరాళాలు వచ్చిన వాటిని అక్రమ కేసులు, తప్పుడు కేసులుగా చూపిస్తూ, ఆ విరాళాలని లంచాల కింద చూపిస్తూ మా నాయకుడిని అరెస్ట్ చేయించారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఫైబర్ నెట్లో ఆ రోజు అండర్ గ్రౌండ్ కేబుల్ వేసేమాటైతే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఈ ఫైబర్ నెట్కు అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం కరెంట్ పోల్స్కి వేసి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వండి అంటే 320-30 కోట్ల రూపాయలకు అంచనాలు ఇస్తే 328 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచి టెండర్ ఇవ్వటం జరిగింది. దానివల్ల ఈ ప్రభుత్వానికి 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి ఎక్కడ అవినీతి జరిగినట్టు? ₹1 అవినీతి లేకపోయినా అవినీతి 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 అని చెప్పి మీరు పదే పదే చెప్పి కోర్టులలో జడ్జిలను కూడా
మీరు ఆలోచించే విధంగా అంటే జడ్జీలను కూడా ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో వ్యవస్థలన్నిటి మీద ప్రజలకు నమ్మకాలు పోయాయి. పోలీస్ వ్యవస్థ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, R&B వ్యవస్థ కావచ్చు, ఇలా ఏ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకాలు పోయే పరిస్థితి ఉంది ఈరోజు. అటువంటిది న్యాయ వ్యవస్థ మీద ఈరోజు ప్రజలందరికీ ఒక నమ్మకం ఉంది, ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశ ప్రజలకు కానీ. ఈరోజు ఆ న్యాయ వ్యవస్థను కూడా అనుమానించే పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇంత దుర్మార్గమో చూడండి. ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నారు, అసలు రోడ్డే వేయలేదు. రోడ్డు వేయకుండానే స్కాములు చేసినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మా చంద్రబాబు నాయుడు గారిని ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేసి మా చంద్రబాబు నాయుడు గారిని విడిపించుకుంటాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఈ వైసీపీ దుర్మార్గాల్ని రేపటి నుంచి గడప గడపకు తెలియజేస్తాం. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి తలుపు తడతాం. ఇంత దుర్మార్గం చేస్తూ ఉన్నారు, ఇంత దుర్మార్గాన్ని ప్రజలు సహించరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, రేపు మేమవుతాం, ఎల్లుండి మీరైతారని చెప్పి ప్రజల దృష్టికి తీసుకొని పోతాం. ఆ రకంగా చేయకపోతే ఈ ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో అరాచకాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని 3వ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వైద్య శాఖ సిబ్బంది ప్రజల కోసం ఈ జగనన్న సురక్ష పథకం పెట్టారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తెలియజేశారు. ఈ జగనన్న సురక్ష పథకం కార్యక్రమం సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ, నగర పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా మంచిది. మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాడు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకుండా చాలా వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు 3 వచ్చి చూసి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎటువంటి వ్యాధి ఉన్నా కానీ ఇక్కడ చూపించుకుంటే ఇక్కడ వల్ల కానీ జబ్బులకి పై స్థాయిలో హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ తగ్గించడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. కళ్ళకు సంబంధించి కూడా ఈ కళ్ళద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎట్లా 104 ద్వారా ECG ఇంకా చాలా రకాలైన టెస్టులు కూడా చేస్తున్నారు. అందరికీ ఇది చాలా మంచి కార్యక్రమం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచ కప్ క్రికెట్ ముసుగులో యువతను బెట్టింగ్ల వైపు దారి మళ్లిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మల్లికా గారు హెచ్చరించినట్లు గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఒక ప్రకటనలో బెట్టింగ్ రాయులకు తెలియజేశారు. ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ మీద మోజుతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు వారి వద్ద నుండి బెట్టింగ్ కోసం డబ్బులు కట్టేలా చేసి మోసం చేస్తున్నారని, అలాంటి బెట్టింగ్ రాయులపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిఘా ఉందని జిల్లా ఎస్పీ మల్లికా గారు హెచ్చరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఒక ప్రకటన చేస్తూ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృతంగా క్రికెట్ బెట్టింగ్లపై నిఘా పెట్టాయని, ఎవరైనా యువతను బెట్టింగ్ వైపు ఆశ చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఏపీ జూదం చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారని తెలియజేశారు. అంతేకాక సస్పెక్టివ్ సీట్లు కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మల్లికా గారు తెలిపినట్లు వారు తెలియజేశారు. కావున ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రజలకు, యువతకు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా సిఐ దేవ ప్రభాకర్, ఎస్ఐ సుబ్బరాజు సూచించారు.
ప్రకాశం జిల్లా దోనకొండలో దర్శి డివిజన్ పరిధిలోని పోల్ టు పోల్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం విద్యుత్ చౌర్యం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దర్శి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ఏ కరీం మాట్లాడుతూ దర్శి డివిజనల్ పరిధిలోని ఏటీఎంలు, ఏఈలు సిబ్బంది కలిసి 41 బ్యాచ్ల కింద పోల్ టు పోల్ ఇన్స్పెక్షన్ నిర్వహించగా 3,433 కనెక్షన్లు సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తంగా 15 కేసులు పట్టుకోవడం జరిగింది. 3 డైరెక్ట్ కేసులు, 11 వెల్ఫేర్ కేసులను సీజ్ చేస్తూ అడిషనల్ లోడ్ కేసులతో కలిపి 1,51,000 రూపాయలు పెనాల్టీ వేయడమైందని తెలిపారు. అయితే ఎస్సీ కాలనీ వాసులకు ఉచితంగా 200 యూనిట్లు ప్రభుత్వం వారు ఇస్తుందని ప్రతి ఒక్కరూ మీటర్ బిగించుకొని ఉపయోగించుకోవాలంటూ ఆయన తెలియజేశారు. విద్యుత్ చౌర్యం నేరం అంటూ పలు రకాల సూచన తెలియజేశారు. ఎటువంటి సలహాలు, ఫిర్యాదుల గురించి 1912 టోల్ ఫ్రీ నంబర్ను చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు, పొదిలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి, దోనకొండ ఏఈ నాగూర్, చీమకుర్తి పరిధిలోని లైన్మెన్లు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల దర్శి డివిజన్ పరిధిలో రొటేషన్ పద్ధతిలో పోల్ టు పోల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఒక సెక్షన్లో నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు దొనకొండ సెక్షన్లో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా టోటల్గా డివిజన్ పరిధిలో ఉన్న మన ఏడీలు, ఏఈలు అందరితో కలిసి 41 బ్యాచెస్ కింద ఏర్పడి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని వెళ్ళి 3,400 సర్వీసులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం వచ్చేసి దాదాపు టోటల్గా వచ్చేసి 15 కేసులు బుక్ చేయడం జరిగింది. దాని భాగంగా డైరెక్ట్ ట్యాపింగ్ ఒక 3 కేసులు, విల్ఫరేజ్ ఒక 11 కేసులు, అట్ ది సేమ్ టైం అడిషనల్ లోడ్ కేసులు మొత్తం కలిపేసి 1,51,000 పెనాల్టీలు విధించడం జరిగింది. ఇది అందరికీ వినియోగదారులందరికీ తెలియజేయడం ఏంటంటే మనం విద్యుత్ చౌర్యం నేరము చేయబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో టైంలో పనిష్ చేయబడతారు. అందుకని ప్రతి ఒక్కరు చేసేసి వాళ్ళ పరిధిలో ఎస్పెషల్లీ ఎస్సీ కాలనీస్లో కానీ ఈరోజు వచ్చేసి ఎస్సీ కాలనీస్లో 200 యూనిట్ లోపల వాడిన వాళ్ళందరూ అందరికీ ఉచితం కాబట్టి ప్రతి ఒక్కరు మీటర్ తీసుకుని వాడుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా మన వినియోగదారులందరూ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు 1912 టోల్ ఫ్రీ నంబర్ కానీ లేదా ఆ దగ్గరలో ఉన్న మా డిపార్ట్మెంట్ సంబంధించి ఏ గారిని సంప్రదించి వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటువంటి నేరారోపణ లేకుండా బయటకు రావాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబిఎం పాలెంలోని తెలుగు బాపిస్టు చర్చిలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ అరెస్టు అయిన బాబు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు పందిటి రజనీ బాబు, గుర్రం దానియేలు, గోన చిన్నకేశవులు, పానగంటి ఇజ్రాయిలు, మద్దూరి బాలయ్య, సంగీతరావు, సిరివెల్ల రామయ్య, ఎంవి సాయి తదితరులు పాల్గొన్నారు. సుమారు 10 సంవత్సరాల క్రితం డిప్ బోర్ వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో మార్కపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో నేతపాలెం స్థానికులు సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నేతపాలెంలో నీళ్లు లేకపోవడంతో దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని నేతపాలెం స్థానికులు ఆవేదన పడ్డారు. అయితే నూతన డిప్ బోర్ మోటారుకు నేతపాలెం స్థానికులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా మరమ్మతులు చేసిన డిప్ బోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని, విధ్వంసం తప్ప. దానికి తోడు బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫలితాలు వచ్చి 5 నెలలు పూర్తి కావస్తుంది. కానీ వారికి ఇంతవరకు ఒరిజినల్ మెమోలు ఇవ్వలేదు. దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా సాగిస్తుందో అర్థమవుతుందని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టూరి కొండారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. ఉదాహరణకు ఇంటర్మీడియట్ విద్యార్థులు రిజల్ట్ వచ్చి 5 నెలలు అయినప్పటికీ ఒరిజినల్ మెమోలు ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి వారు పై చదువులు చదవడానికి వెళ్ళాలంటే ఈ యొక్క ఒరిజినల్ మెమోలు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి వారికి ఈ రోజు కూడా ఇవ్వకపోవడం, మరి ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా లేడా అనేది కూడా మాకు అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులతో చెలగాట మాడుకోవడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ విద్యార్థులకు ఒరిజినల్ మెమోలు ఈ త్వరలో ఇవ్వలేని పక్షంలో
విద్యార్థులతో కూడి కలెక్టరేట్లో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని కూడా హెచ్చరిస్తూ మరి విద్యార్థులకి కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చిన దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కూడా చేస్తుందని చెప్పి సెలవు తీసుకుంది. చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి విడుదల కావాలని, క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని హోసన్న మందిరంలో జరిగిన ప్రార్థనా కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత వివిధ రూపాల్లో నిరసన రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నేటితో రిలే దీక్షలకు స్వస్తి పలికింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని హోసన్న మందిరంలో బాబు పేరున ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. హోసన్న మందిరం పాస్టర్ పాల్గొని చంద్రబాబు పేరున ప్రార్థన నిర్వహించారు. త్వరితగతిన చంద్రబాబు బయటకు రావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు చేకూరు సుబ్బయ్య, షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వెలికితీస్తూ ప్రజలకు వివరిస్తున్న ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారని, ప్రజల దృష్టిని మరల్చి తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాక్షస పాలనకు తెరలేపిందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి విడుదల కావాలంటూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. కరడుగట్టిన వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి మంచి బుద్ధి ప్రసాదించాలని, దొంగల బాబు నాయకుడు జగన్ అని అలాంటి వారికి చెప్పే విధంగా చంద్రబాబు త్వరగా విడుదల చూడాలని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారికి, రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు కందుల నారాయణ రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దయతో చంద్రబాబు నాయుడు విడుదల అవ్వాలని, న్యాయ వ్యవస్థ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా చంద్రబాబు నాయుడిని విడుదల చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం ఇంకా పెరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, జవాజి రామాంజనేయులు, రెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, అల్లంపల్లి శ్రీనివాసులు, కొప్పలి శ్రీనివాసులు, మాలికొండయ్య యాదవ్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానంలో టీడీపీ మండల అధ్యక్షుడు జవ్వాజి రామానుజరెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పోలేరమ్మకు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా మార్కాపురం పట్టణంలోని మమ్రే ప్రార్థన మందిరంలో జాన్ డేవిడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని, ఆ ఏసయ్య దీవెన చంద్రబాబుపై ఉండాలని, వైసీపీ అరాచకాలను ఏసయ్య అరికట్టాలని కోరుతూ క్రైస్తవ సోదరులు, సోదరీమణులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అదేవిధంగా మార్కాపురం పట్టణంలో ముస్లిం సోదరులు అల్లా దీవెనతో చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక ప్రార్థన చేశారు. మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి గత 30 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంచడం జరిగింది. దీన్ని ఖండిస్తూ గత 25 రోజుల పాటు మార్కాపురం నియోజకవర్గంలో అనేక నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో ప్రతివాదాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మా నాయకుడికి బెయిల్ ఇవ్వాలని, అలాగే క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి మేము మా చెన్నకేశ్వర స్వామిని మనసారా వేడుకొని 101 టెంకాయలు, కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండే విధంగా ఈరోజు తీర్పు రావాలా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దుర్మార్గ పరిపాలనలో అక్రమంగా నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేసినారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి సందర్భంలో న్యాయ వ్యవస్థ అనేది ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఈరోజు సరైన తీర్పు ఇచ్చి మా నాయకుడిని విడిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా చేసే మాడితే న్యాయ వ్యవస్థ మీదనే అపారమైనటువంటి గౌరవం పెరిగేటువంటి పరిస్థితి. ఈ దేశంలో
న్యాయ వ్యవస్థ అనేది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ఇండివిజువల్గా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా తీర్పులు వస్తే ప్రజలు హర్షిస్తారు. అదే మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా త్వరగా బయటికి రావాలని తెలుగు తమ్ముళ్లు తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ నెంబర్ పిడతల నెమలయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు ఆధ్వర్యంలో అక్రమ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు రావాలని కోరుతూ కురిచెల్లో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ మాజీ కన్వీనర్ కాట్రాజు నాగరాజు మాట్లాడుతూ అధికార పార్టీ వారు చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి స్కిల్ స్కామ్ మరియు ఇతర కుంభకోణాల్లో ఇరికించడానికి ఎన్నో ప్రలోభాలు చేసి ఏపీ ప్రజలను నమ్మచూపిన ప్రజలు విశ్వసించట్లేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం బాబుతో నేను కరపత్రాలని మండలంలో 40 బూత్లకు బూత్ వారీగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కరపత్రాలను ఆయా గ్రామ పంచాయతీ నాయకులు ప్రతి ఇంటికి తిరిగి పంచవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కురంగి మస్తానయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మేరువ పెద్దిరెడ్డి, బాదం సుబ్బారెడ్డి, పిక్కిలి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వైద్యం అందించడంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో ఉపయోగపడుతుందని మండల తహసీల్దార్ షేక్ అబ్దుల్ హమీద్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని గానుగపేంట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా గ్రామ సర్పంచ్ పి తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ షేక్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆరోగ్య సమస్యల్ని కనుక్కొని వైద్య చికిత్సలు అందించడంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సరైన సదుపాయం లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ పథకం ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య చికిత్సలు అందించడం మరియు మెరుగైన వైద్యం కొరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు పంపించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుణ్యవతమ్మ, పంచాయతీ కార్యదర్శులు శివ, గోపీకృష్ణ, వైసీపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు పి బాలయ్య, కె చెన్నకేశవులు, వెంకటేశ్వర్లు, వైద్య అధికారులు, స్పెషలిస్ట్ డాక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన తర్లుపాడు మండలంలోని గానుగపేంట గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ శిబిరం నందు 600 ఇండ్లను గుర్తించి అందులో 1875 జనాభాని సర్వే చేయటం జరిగింది. వీరిలో 600 మందిని పేషెంట్లుగా గుర్తించి వాళ్లను టోకన్లు రేజ్ చేసి షీట్లని కూడా పేషెంట్ షీట్లని కూడా కేస్ షీట్లని రేజ్ చేశారు. ఇప్పటి వరకు 479 కేస్ షీట్లు డౌన్లోడ్ చేయటం జరిగింది. వీరే కాకుండా ఐడెంటిఫై చేసి ఆ రోజు కొన్ని మిస్ అయిన వాళ్ళు కూడా ఈరోజు వైద్య శిబిరానికి ఇచ్చేస్తున్నారు. జనాల్లో ఇంత పెద్దన స్పందన ఏర్పడి ఈ కార్యక్రమం మీద మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని టీడీపీ నాయకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు పెద్దదోర్నాలలోని స్థానిక శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదల కావాలని నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టి సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, షేక్ రఫీ, మౌలాలి, రవి తదితర తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వెంకట సైదులు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఎస్ఐ వెంకట సైదులు మాట్లాడారు. యువకులను భ్రమపెడుతూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల్ని మోసం చేయాలని చూస్తే ఊరుకునేదే లేదని ఎస్ఐ వెంకట సైదులు హెచ్చరించారు. టీ దుకాణాల దగ్గర మరియు బహిరంగ ప్రదేశాల్లో బెట్టింగ్ కు పాల్పడేవారని హెచ్చరించారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో పొదిలి మండలంలో పోలీస్ నిఘా బలపరిచి విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుందని, బెట్టింగ్ అంటూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు. అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమని హెచ్చరించారు. ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్ఐ వెంకట సైదులు హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్లకి పాల్పడుతూ ఉంటారు.
క్రికెట్ బెట్టింగ్ల వల్ల యూత్ డబ్బులు పోగొట్టుకోవటం, దానివల్ల అది ఒక వ్యసనంగా ఇదైపోయి రోజు రోజుకి డబ్బులు పోగొట్టుకొని దానివల్ల అది సూసైడ్ దాకా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరో క్రికెట్ బెట్టింగ్ చేసి పాల్పడకూడదు. ఒకవేళ యూత్ని కనుక అలాంటి వాటిల్లో కనుక లాగేసి చేస్తున్న ముఠా కనుక ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో అతను ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టేసి ఎవరైతే యూత్ కూడా దానికి అలవాటు పడి బెట్టింగ్లు చేస్తున్నారో వాళ్ళందరినీ మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ ట్రెండ్లో ఈ టీ స్టాల్స్ దగ్గర ఎక్కువ మొబైల్ ఆన్లైన్లో బెట్టింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మేము సమాచారం పెట్టాము. అలాంటి ఇన్ఫర్మేషన్ కనుక ఏదైనా కనుక వచ్చినా కానీ దాని ద్వారా కూడా మేము చట్టపరంగా కేసు రిజిస్టర్ చేసి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇంకా లైఫ్ లేకుండా చేసే పరిస్థితి వస్తే క్రికెట్ బెట్టింగ్లో ఇంత పెరిగినట్లయితే. సో నేను యువతని కోరుకునేది ఒకటి ఏంటంటే క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడకూడదు, అదేవిధంగా జీవితాలని వృధాగా నాశనం చేసుకోకూడదు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలో మండల అధికారుల ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని రుద్రసముద్రం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ శాఖ వారి సూపర్వైజర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ల నుండి వారు స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ సువర్ణ, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధిగా భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 300 మంది వైద్య శిబిరంలో పాల్గొని చూపించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, పోషక ఆహారం తీసుకోవడం ద్వారానే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా, దృఢంగా, క్షేమంగా ఉంటారని తెలియజేశారు. గర్భిణీలు, బాలింతలు నిత్యం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంగినపూడి పంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, వైద్య అధికారులు, అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సందర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి విడుదల కావాలని స్వామి అమ్మవార్లను వేడుకున్నామని, మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి మెజారిటీతో దేశ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇష్టారాజ దేవతలకు పూజలు చేస్తున్నారని, ప్రజలందరూ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, దేశ ప్రజలందరూ గర్వపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, త్రిపురాంతక మండల నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి అవసరమైన వైద్యాన్ని కార్పొరేట్ తరహాలో ఉచితంగా అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దారవీడు మండల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బద్వేడు చెర్లోపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని జిల్లా స్పెషల్ ఆఫీసర్ ద్వామాపీడి సీనారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా ఏ ఒక్కరూ పెద్ద వైద్యానికి ఇబ్బందులు పడకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ మెడికల్ క్యాంపుల ద్వారా 7 రకాల పరీక్షలు, 172 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. ఈ పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకుంటే కనీసం 2,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక కుటుంబంలో 4 వ్యక్తులుంటే 8,000 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ఉచిత వైద్యంతో పాటు మంచి మందులను కూడా ఉచితంగానే అందిస్తున్నామని చెప్పారు. దేశంలో వైద్య రంగంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 రోజుల పాటు జరిగే ఈ క్యాంపుల ద్వారా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించనున్నట్లు వివరించారు. కంటి సంబంధిత వ్యాధులకు కూడా అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ మ్యాక్సిమం ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. అనుకోకుండా ఏదన్నా టెస్టులో మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ బయటపడ్డప్పుడు
మన రిఫరల్ హాస్పిటల్కి పోతే ఫ్రీగా అంతా వైద్యం అంతా కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఇప్పటి వరకు కూడా ఒక 250 మంది దాకా పేషెంట్లు చూయించుకున్నారు. తర్వాత ఇంకా 500 వరకు కూడా ఓపీలు ఇచ్చామని చెప్పి అంటే టోకెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పెదతూర్నాలలోని ఎంఆర్సీ భవనంలో ప్రభుత్వం అందించిన వంట పాత్రలు మరియు క్రీడా సామాగ్రిని ఎంఈఓ మస్తాన్ నాయక్ పంపిణీ చేశారు. సామాగ్రిని ఉపయోగించుకునే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని మరియు ఆటల పట్ల ఆసక్తిని కల్పించాలని మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఎల్లేష్ కోరారు. మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం అందించిన వంట పాత్రలను మరియు క్రీడా సామాగ్రిని ప్రధాన ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు గంట రమణారెడ్డి, రామచంద్రకోట ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోహంత నాయక్, వైసీపీ నాయకులు గుమ్మ ఎల్లేష్, ఉపాధ్యాయులు వెంకటయ్య, మందగిరి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.